హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్: ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ పుష్పక్ పునర్వినియోగ ప్రయోగ వాహనం ల్యాండింగ్ను విజయవంతంగా ప్రదర్శించింది? ఆప్షన్స్: ఏ ఎన్ఏఎస్ఏ నాసా, ఆప్షన్ బి జాక్సా, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి సిఎన్ఎస్ఏ. గెస్ ద ఆన్సర్. The right answer is option C, ISRO. ఇస్రో తన పుష్పక్ పునర్వినియోగ ప్రయోగ వాహనం యొక్క 3వ విజయవంతమైన ల్యాండింగ్ను సాధించింది. దీనిని సవాలు పరిస్థితులలో పరీక్షించింది. వాహనం మునుపటి విమానాల నుండి భాగాలను తిరిగి ఉపయోగించింది మరియు ఖచ్చితమైన ల్యాండింగ్ కోసం అధునాతన సెన్సార్లను ఉపయోగించింది. ప్రయోగ ఖర్చులను గణనీయంగా తగ్గించడానికి రూపొందించబడింది. ఇది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోహరించిన తర్వాత విమానం వలె తిరిగి పొందడం మరియు ల్యాండ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రదర్శన దాని భవిష్యత్తు కార్యాచరణ విజయానికి మరియు అంతరిక్ష మిషన్లలో ఖర్చు ప్రభావానికి కీలకమైన అధునాతన దోష సవరణ అల్గారిథంలతో సహా క్లిష్టమైన సాంకేతికతలను ధృవీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్: అంబుబాచి మేళా ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిన వార్షిక పండుగ? ఆప్షన్స్: ఏ అస్సాం, బి సిక్కిం, సి మణిపూర్, డి నాగాలాండ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అస్సాం. వార్షిక అంబుబాచి మేళా కోసం గౌహతిలోని అస్సాంలోని కామాఖ్య దేవ ఆలయంలో దేశవ్యాప్తంగా భక్తులు గుమిగూడుతున్నారు. భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య ఆలయం నీలాచల్ కొండలపై ఉంది మరియు పార్వతీదేవి రూపమైన కామాఖ్యాదేవికి అంకితం చేయబడింది. అంబుబాచి మేళా దేవత వార్షిక ఋతుస్రావం జరుపుకుంటుంది. ఆలయ వాస్తుశిల్పం సాంప్రదాయ నగారా మరియు మొఘల్ శైలులను ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. దీనిని నీలాచల శైలి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ప్రధాన నాన్ నాటో మిత్రదేశమైన ఎంఎన్ఎన్ఏగా ఏ దేశాన్ని నియమించింది? ఆప్షన్స్: ఏ బోట్స్వానా, బి నమీబియా, సి కెన్యా, డి నైజీరియా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కెన్యా. యునైటెడ్ స్టేట్స్ కెన్యాను ప్రధాన నాన్ నాటో మిత్రదేశంగా నియమించింది. రక్షణ, వాణిజ్యం మరియు భద్రతా సహకారంలో ప్రయోజనాలను అందిస్తోంది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు బైడెన్ ఈ హోదాను ప్రతిజ్ఞ చేశారు. ఎంఎన్ఎన్ఏ హోదా సన్నిహిత యుఎస్ సంబంధాలకు చిహ్నం, భద్రతా కట్టుబాట్లు లేకుండా సైనిక మరియు ఆర్థిక అధికారాలను అందిస్తుంది. ఈ స్థితి యుఎస్తో కెన్యా రక్షణ మరియు భద్రతా భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి దక్షిణాఫ్రికా, సి ఇంగ్లాండ్, డి న్యూజిలాండ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. 2024 T20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో డేవిడ్ వార్నర్ 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నిశ్శబ్దంగా ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి దశలను గుర్తించిన వార్నర్ ఈ ప్రపంచ కప్ను తన చివరి ప్రపంచ కప్గా ప్రకటించాడు. అతను 2023లో తన చివరి ఓడిఐ ఆడాడు. 2024 ప్రారంభంలో అతని చివరి టెస్టు మరియు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సూచించినప్పటికీ T20 ప్రపంచ కప్ తర్వాత అతని కెరీర్ను ముగించాడు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ సంస్థ మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ని ఇండియన్ నేవీకి డెలివరీ చేసింది? ఆప్షన్స్: ఏ డిఆర్డిఓ, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి హెచ్ఏఎల్, ఆప్షన్ డి సిఎస్ఐఆర్. గెస్ ద ఆన్సర్. The right answer is option A, DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ని న్యూఢిల్లీలోని ఇండియన్ నేవీకి అందజేసింది.
జోధ్పూర్లోని డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ లాబొరేటరీ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సాంకేతికత రాడార్ సిగ్నల్లను అస్పష్టం చేస్తుంది మరియు రాడార్ గుర్తింపును తగ్గించడానికి మైక్రోవేవ్ షీల్డ్ను సృష్టిస్తుంది. చాఫ్ రాకెట్ ప్రత్యేకమైన మైక్రోవేవ్ అస్పష్ట లక్షణాలతో ప్రత్యేక ఫైబర్లను ఉపయోగిస్తుంది. రాడార్ ఎగవేత సామర్థ్యాలను మెరుగుపరచడానికి సమీకరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, టీబీ ఇన్ఫెక్షన్ మరియు చికిత్సను అధ్యయనం చేయడానికి ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ ఒక నవల 3D హైడ్రోజెల్ కల్చర్ సిస్టమ్ని రూపొందించింది? ఆప్షన్స్: ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆప్షన్ బి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్, ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆప్షన్ డి నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్. గెస్ ద ఆన్సర్. The right answer is option A, Indian Institute of Science. IISc యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బయో ఇంజనీరింగ్ పరిశోధకులు క్షీరదాల ఊపిరితిత్తుల వాతావరణాన్ని అనుకరించే 3D హైడ్రోజెల్ కల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ ఊపిరితిత్తుల కణాలలో క్షయవ్యాధి బ్యాక్టీరియా సంక్రమణను ఖచ్చితమైన ట్రాకింగ్ మరియు అధ్యయనాన్ని అనుమతిస్తుంది. ఈ వ్యవస్థ టీబీ థెరప్యూటిక్స్ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి ఒక బలమైన వేదికగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ వర్చువల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రారంభించేందుకు లీడ్స్ విశ్వవిద్యాలయంతో ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్స్: ఏ ఐఐటి కాన్పూర్, ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ సి ఐఐటి మద్రాస్, ఆప్షన్ డి ఐఐటి బాంబే. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ మరియు యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ ఉమ్మడి వర్చువల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని స్థాపించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ప్రభావవంతమైన పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ ఎంఓయు లక్ష్యం. ఈ సహకారం ఉమ్మడి ప్రాజెక్టులు, కోర్సులు మరియు కాన్ఫరెన్సుల ద్వారా విద్యా మార్పిడిని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన పరిష్కారాలను అందించడానికి అధిక నాణ్యత సిబ్బంది నెట్వర్క్ను సృష్టిస్తుంది. లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ వాసిలిస్ సర్హోసిస్ హైలైట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ఆర్మీ ఇంజనీర్లు భారీ వర్షాల కారణంగా తెగిపోయిన సరిహద్దు గ్రామాలను మళ్ళీ ఏ రాష్ట్రంలో కలపడానికి 150 అడుగుల సస్పెన్షన్ వంతెనను నిర్మించారు? ఆప్షన్స్: ఏ నాగాలాండ్, బి సిక్కిం, సి అస్సాం, డి అరుణాచల్ ప్రదేశ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిక్కిం. భారీ వర్షాలు మరియు కొండ చర్యలు విరిగి పడటంతో ప్రభావితమైన సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ పునరుద్ధరించడానికి భారత సైన్యం ఉత్తర సిక్కింలో 48 గంటల్లో 150 అడుగుల వేలాడే వంతెనను వేగంగా నిర్మించింది. ఈ నెల ప్రారంభంలో 6 ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్థానికులకు సహాయం చేయడానికి ఈ చొరవ లక్ష్యంగా పెట్టుకుంది. సస్పెన్షన్ బ్రిడ్జులు సురక్షితంగా లంగరు వేయబడిన కేబుల్స్ నుండి సస్పెండ్ చేయబడిన రోడ్వేలను కలిగి ఉంటాయి. సవాలు చేసే భూభాగం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కీలకమైన మౌలిక సదుపాయాలను అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ లైసెన్సులు ఉన్నవారి కోసం అన్వేషణ ఖర్చుల పాక్షిక రియంబర్స్మెంట్ కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి గనుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విద్యుత్ మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గనుల మంత్రిత్వ శాఖ. ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి గనుల మంత్రిత్వ శాఖ అన్వేషణ ఖర్చుల పాక్షిక రియంబర్స్మెంట్ కోసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అన్వేషణ ఖర్చుల కోసం ₹20 కోట్ల వరకు 50% రియంబర్స్మెంట్ను అందిస్తుంది. 3 ఏళ్లలోపు G2 బ్లాక్ని వేలం వేస్తే ఈ పరిమితి ₹24 కోట్లకు పెరుగుతుంది. ₹5,000 కోట్ల NMET ద్వారా నిధులు సమకూరుతాయి. గ్రహీతలు ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి 10 ఏళ్లలోపు లేదా ఏకమొత్తం చెల్లింపులను స్వీకరించిన 1 నెలలోపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. నెక్స్ట్ క్వశ్చన్, భువన్ పంచాయతీ 4.0 మరియు నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కోసం జాతీయ స్థాయి
జియోస్పేషియల్ డేటాబేస్లను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఏ జాక్సా, బి ఇస్రో, సి నాసా, డి సిఎన్ఎస్ఏ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నాసా. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి 2 భౌగోళిక పోర్టళ్లను ప్రారంభించారు. భువన్ పంచాయతీ 4.0 మరియు ఎన్డీఈఎం 5.0 రెండు ఇస్రో రూపొందించిన జాతీయ జియోస్పేషియల్ డేటాబేస్లతో భువన్ పంచాయతీ 4.0 గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రాదేశిక ప్రణాళికపై దృష్టి సారించి పరిపాలన మరియు పరిశోధన కోసం అంతరిక్ష ఆధారిత సమాచారాన్ని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఈఎం 5.0 అత్యవసర పరిస్థితుల్లో దేశవ్యాప్త పరిస్థితుల అంచనా మరియు నిర్ణయం తీసుకోవడానికి సమగ్ర జియోస్పేషియల్ డేటాబేస్ను అందిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.